హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మీకు కనబడుతున్న ఈ బేబీ వచ్చేసి ప్రీటమ్ బేబీ, 29 వీక్. మదర్ వచ్చేసి 17 years, ఎర్లీ ప్రెగ్నెన్సీ. సో బేబీ అయితే బీచ్ ప్రజెంటేషన్ అంటే ఎదురు కాళ్ళతో డెలివరీ అవ్వడం. సో అబ్స్ట్రక్టెడ్ లేబర్. సో ఇమీడియట్గా మనకి కాల్ వచ్చింది గైనిక్ నుంచి. సో ఇమీడియట్గా వెళ్ళాము. సో బేబీ అయితే క్రై లేదు, సైనోజ్డ్ ఉంది, అబ్బార్ కూడా 3 ఉంది. సో ఇమీడియట్గా బేబీని అయితే ఇంటిబేట్ చేసాము బేబీని. సో బేబీని అయితే మనం పైకి తీసుకొచ్చి ఇంకా వెంటిలేటర్ని కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు చూస్తాం ఈ ప్రొసీజర్ వచ్చేసి సర్ఫెక్టెంట్ అంటారు అనమాట. సో బేబీ వచ్చేసి 29 వీక్ కాబట్టి లంగ్స్ కూడా అంత మెచ్యూరేషన్ ఏమి ఉండవు. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు. సో బేబీ లంగ్స్ అయితే అంత బాగుండవు. సో మనం ఏంటంటే దానికి సర్ఫెక్టెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో దాన్ని ఇవ్వడం వల్ల కొద్దిగా ఆ సర్ఫేస్ టెన్షన్, లంగ్ మెచ్యురేషన్ అవన్నీ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రీటర్మ్ బేబీస్కి కామన్గా ఇస్తాం. సో దీనికి ఏంటంటే సమ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, 6 ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. సో మనం ఎంతైతే డోస్ ఇస్తామో ఆ డోస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి బేబీ వెయిట్ని బట్టి. సో ఇంకా గ్లౌజెస్ కానీ అన్నీ సెక్యూర్గా కనెక్ట్ చేసుకోవాలి. సో మనం ఒక ట్యూబ్ తీసుకొని ఇక్కడ ప్రొసీజర్ చూపిస్తున్నట్టుగా సో మనం ఆ బేబీకి అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది కండిషను. సో మనం ఫస్ట్ అయితే ఈ సర్ఫెక్ట్ని మనం సిలిండర్ లోడ్ చేసుకోవాలి. సో 3 ml లోడ్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సింథలైజర్కి సో ఎలా ఇవ్వాలి, ఎలా ఎంబు చేయాలనేది. ఫస్ట్ అయితే ఒక ఎంజీ ట్యూబ్ తీసుకొని దాంట్లో ఎంతైతే ట్యూబ్ ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని అది మనం ఇన్సర్ట్ చేసుకొని దాంట్లో నుంచి మనం సర్ఫెక్టెంట్ అనేది మనం పుష్ చేయాలి. పుష్ చేసినాక లైక్ 3 అలీక్వార్డ్స్ లాగా ఇవ్వాలి, అంటే గ్యాప్ ఇస్తూ ఉండాలి, ఒకేసారి మొత్తం ఇవ్వకూడదు. సో ఇచ్చినాక దాన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి యాంబూ బ్యాగ్కి. సో చేసుకొని మనం ఒక 3-4 టైమ్స్ మనం అట్లా పీపీవీ ఇవ్వాలి, పాజిటివ్ ప్రెజర్ వెంటిలేషన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ ట్యూబ్ ద్వారా బోత్ లంగ్స్కి అది మొత్తం డిస్పర్స్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న లంగ్లో సర్ఫేస్ టెన్షన్ అనేది డౌన్ అవ్వడం వల్ల సో వెంటిలేషను ఇవన్నీ కొద్దిగా ఆల్వేస్కి మొత్తం వెళ్తుంది. సో సాచురేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్లాగా మనం 3 టైమ్స్ అలా ఇవ్వాలి. సో దీన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకసారి సర్ఫెక్టెంట్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ వచ్చేసి మనకి పల్మరీ హెమరేజ్ అంటారు అనమాట. అంటే లైక్ బ్లీడింగ్ రావడము లంగ్స్లో, ఇవన్నీ కొద్దిగా కాంప్లికేషన్. సో ఒకసారి ఏమవుతుందంటే మనం సర్ఫెక్టెంట్ ఇచ్చేటప్పుడు బేబీ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం సెక్యూర్ చేసుకునేప్పుడు నీట్గా చూసుకోవాలి, కరెక్ట్గా ట్యూబ్ సరిగ్గా ఉందా లేదా అని. సో అది అయిపోయిన ప్రొసీజర్. సో ఇప్పుడు బేబీ అయితే కండిషన్ చూడండి, సాచురేషన్ ఇంప్రూవ్ అయింది.